ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి లోకానికి జరుగుతున్న అన్యాయాలపైన, అక్రమాలపైన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకుల్ని, ఈ రాష్ట్రంలోని విద్యార్థి లోకాన్ని సమైక్యం చేసి వారి పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల భవిత కోసం, యువత హక్కుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. అందులో భాగంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా లోకేష్ విద్యారంగంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని కూడా అవినీతిమయం చేసి, అస్తవ్యస్తం చేసి, ఈరోజు చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న విద్యార్థులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ శోక సముద్రంలో మునిగే విధంగా ఈరోజు విద్యారంగాన్ని లోకేష్ తయారు చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు గారు, యువగలంలో లోకేష్ ఇద్దరూ కూడా ప్రతి ఎన్నికల ప్రచార సభలోని కూడా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ నాయకుడు కూడా కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి విధంగా విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురాగలుగుతాం, పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం. విద్య ద్వారా మాత్రమే పేదవాడికి కానీ, వెనుకబడిన వర్గాల వారికి కానీ గౌరవ మర్యాదలు దక్కుతాయని విద్యారంగానికి పెద్ద పీట వేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి కానీ, విద్యా కానుక కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితి నిదానంతో ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆ రోజు మనందరం కూడా చూసాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ చెప్పింది ఏంటి? వారి మేనిఫెస్టోలో ఆ నారా చంద్రబాబు నాయుడు అనే నేను, కొనిదెల పవన్ కళ్యాణ్ అనే మేము మా పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది పైచీలకు నిరుద్యోగ యువతి యువకులకి నెలకి 3,000 రూపాయలు చెప్పని నిరుద్యోగ భృతి ఇస్తాం. వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు కూడా ప్రతి నెల కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని ఆ రోజు ప్రమాణం చేసి పెద్ద మనుషులు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. నెలకి, సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. సుమారు ప్రతి జిల్లాకి కూడా లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నేను సంపద సృష్టిస్తాను, నేను పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాను అని ఆ రోజు యువతలో ఉన్న ఆశావాదాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని అబద్ధాలతో, అసాధ్యాలతో, మోసపూర్తి ప్రకటనలతో ఆ రోజు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రోజుకి 25 నెలలు కావస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 25 నెలల కాలంలోని కూడా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిరుద్యోగ గురించి కనీసం ప్రస్తావన కూడా చేసిన పాపాన పోలేదు. ప్రస్తావన చేయకపోగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత వారికి ఇచ్చిన హామీలపైన, వారికి ఉన్న హక్కులపైన, ప్రజాస్వామ్యంలో కల్పించిన విధులపైన ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన అక్రమ కేసులు పెడతారు, దాడులు చేస్తారు, బెదిరిస్తారు. లేకపోతే మేము మీ మీద కేసులు పెడతాం, క్రిమినల్ కేసులు పెడతాం, నువ్వెందుకు పనికి రాకుండా పోతావని పోలీసు అధికారుల చేత బెదిరించే ప్రయత్నం చేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎవరైనా సరే మీరు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం ఇస్తా అన్నారు. ఈరోజు తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వకపోగా అరకొరగా 8,000, 9,000 మొదటి సంవత్సరం ఇవ్వకపోగా మిగతా 2 సంవత్సరాలైనా అరకొరగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీ కరెంటు బిల్లు వచ్చింది, మీ ఇంట్లో టీవీ ఉంది, నీకు స్కూటర్ ఉంది, నీకు కారు ఉంది, మొత్తాన్ని పీకేస్తాం, నీ తెల్ల రేషన్ కార్డు కూడా తీసేస్తాం. ఇదే బెదిరింపులు, ఇదే అదిరింపులు. విద్యా కానుకకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసవి సెలవులు పూర్తయ్యి స్కూళ్లు తెరుస్తున్నారంటే ప్రతి పేదింటి పిల్లవాడు కూడా చాలా ఆనందంగా ఎప్పుడు స్కూలు తెరుస్తారు, ఎప్పుడు స్కూల్కి వెళ్దాం, ఎప్పుడు చక్కగా చదువుకుందాం అనే పరిస్థితులు మనం చూసాం. ఎందుకంటే స్కూలు తెరిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త టెక్స్ట్ బుక్స్, కొత్త నోట్ బుక్స్, కొత్త యూనిఫామ్, కొత్త షూ, కొత్త టై, కొత్త బెల్ట్ ఇచ్చి ఎదిగే వయసులో, చదువుకునే వయసులో ఆ తల్లిదండ్రుల ఆత్మాభిమానాన్ని, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించి విద్యారంగంలో ఆ రోజు ప్రతి పేదింటి కుటుంబాల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంతోషాలు నిలపడం జరిగింది. కానీ ఈరోజు అది లేదు. లోకేష్ చెప్తాడు మొన్న ఈ సంవత్సరం విద్యాకానికి ఇస్తామో ఇవ్వలేమో చెప్తామని. సరే, తల్లికి వందనం గురించి మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మేము సనాతన ధర్మం, హిందూ ధర్మం,
దేవాలయ నిధులు, దేవాలయ భూములు దేనికి కూడా వాడకూడదని చెప్పి ఈ పెద్ద మనుషులు ఈరోజు దేవాదాయ ధర్మశాఖ నిధులు తీసుకొచ్చి తల్లికి వందనం కార్యక్రమానికి, అంటే విద్యాశాఖలో బడ్జెట్ పెట్టకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి భక్తులు కానుకలుగా దేవుడికి మొక్కులుగా వేసుకున్న వాటిని తీసుకొచ్చి, ఆ నిధులను తీసుకొచ్చి ఈరోజు తల్లికి వందనం కార్యక్రమానికి వచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 5 నెలల కాలం తిరగకుండానే 2019 అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ జయంతి నాడు గ్రామ స్వరాజ్యానికి నాంది పలికి, పరిపాలనా వికేంద్రీకరణకు నాంది పలికి 1,39,000 మంది పైచీలకు నిరుద్యోగ యువత యువకులకి ఒక్క రూపాయి, ఒక్క నయా పైసా కూడా లంచం లేకుండా, ఒక రికమెండేషన్ లేకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల వారికి అవకాశాలు కల్పించడం జరిగింది. వారికి అనుసంధానంగా స్వయంగా ఆ ప్రాంతాల్లో ఉండేవారిని 2,50,000 మంది వాలంటీర్లకు కూడా స్వయం ఉపాధి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కల్పించడం జరిగింది. కానీ ఈ రోజు ఈ అసమర్థ ముఖ్యమంత్రి, ఈ అసమర్థ విద్యాశాఖ మంత్రి డిఎస్సిలో 2025లో జరిగిన డిఎస్సిలో సంవత్సరాల తరబడి నిరీక్షించి రేయింబౌళ్ళు కష్టపడి పరీక్ష రాసిన విద్యార్థుల్ని వారికి అన్యాయం చేస్తూ ఈరోజు డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చి, డిఎస్సిని అవినీతిమయం చేసి కాసులకు కక్కుర్తుపడి డిఎస్సిలో టీచర్ పోస్టుల్ని, అన్ని పోస్టులను కూడా వీళ్ళు అమ్ముకునే ప్రయత్నం చేయడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఎవడో పనికి మాలిన చదువు చెంజాలేని వాడు 25 లక్షలు 30 లక్షలు ఇచ్చి ఉద్యోగం చేసి ఒక పోరంబోకు అడ్డదారిలో ఉద్యోగస్తుడైతే రేపొద్దున్న భవిష్యత్ తరాల వారికి ఏం బోధిస్తాడు? అంటే ఇలాగ అడ్డదారిలో లంచాలతో ఉద్యోగ కొనుక్కున్న చీడ పురుగుల్ని ఈ ప్రభుత్వ వ్యవస్థలోకి తీసుకొస్తే, విద్యా వ్యవస్థలోకి తీసుకొస్తే ఆ చీడ పురుగులు ఈ వ్యవస్థల్ని, విద్యార్థి లోకాన్ని కూడా రేపొద్దున పాడు చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చీడ పురుగుల్ని వేరువేయాలంటే తప్పకుండా ఈరోజు మనం పోరాడాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని విద్యార్థి లోకం తరఫున, యువత తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పోరాటానికి సిద్ధమయ్యాం. గత 3 రోజులుగా ఏదైతే రిలే నిరాహార దీక్షలు చేశామో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన, అక్రమాలపైన ప్రజల్ని చైతన్యపరచాలి. ఈ ప్రభుత్వం విద్యారంగంలో కానీ, డిఎస్సికి సంబంధించిన స్కామ్లో కానీ ఏ విధంగా స్కామ్లకు పాల్పడింది అనేది మొత్తం ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేయాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఒకటే ఛానల్. ఈరోజు కూటమి పార్టీకి ఉన్నవి ఎల్లో మీడియా గురించి మనందరికీ కూడా తెలిసింది. అభూత కల్పనలు, అబద్ధాలు, అసత్యాలతో పత్రికా స్వేచ్ఛను కూడా ఈరోజు కాలరాస్తూ జర్నలిజం విలువలను కూడా పక్కన పెట్టి ఈరోజు అబద్ధాలు, అసత్యాలతో చంద్రబాబు నాయుడికి బాకా ఊతూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తాం. తప్పకుండా రేపు ఈ ప్రభుత్వం దిగి వచ్చి డిఎస్సిలో జరిగిన అవినీతిపై, అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని మా ప్రధాన డిమాండ్. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా, నిజాయితీగా జరగాలంటే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న యువత, విద్యార్థి లోకం కూడా డిమాండ్ చేస్తున్నారు. వారి తరపున మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. రేపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఎవరైతే 3 రోజుల పాటు మా సంఘీభావం తెలిపారో వాళ్ళందరితోనే కూడా కలిసి ఈ ప్రభుత్వం డిఎస్సిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, దానికి ముందుగా లోకేష్ రాజీనామా చేయాలి. అదేవిధంగా గత 25 నెలలుగా బకాయి పడ్డ నిరుద్యోగ యువత యువకులకి ఇస్తానన్న 3,000 రూపాయల నిరుద్యోగ భృతి నిధులను విడుదల చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి. అదేవిధంగా విద్యా కానుక పథకాన్ని కూడా ఎలాంటి తూట్లు పడకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది మేము రాజకీయాలు చేస్తున్న కోసం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల హక్కుల కోసం, యువత భవిత కోసం మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలోని విద్యార్థుల భవిత కోసం, యువత హక్కుల కోసం మేము ఎంతటి పోరాటానికైనా, ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పటికైనా కదిలి వచ్చి మీ తప్పు తెలుసుకుని మీరు పశ్చాత్తాపడి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి చేసిన అన్యాయాల్ని, అక్రమాలని ఇక్కడికి ఆపి ఎవరైతే డిఎస్సిలో అన్యాయానికి గురయ్యారో వారికి న్యాయం చేయాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఇదే యువత, ఇదే విద్యార్థి లోకం ఆయుధాలుగా మారి మీ ప్రభుత్వాల్ని, మీ పార్టీల్ని కూడా కుక్కటి వేళ్లతో సహా ప్రకలించే రోజులు ముందే ఉన్నాయని, దగ్గరలోనే ఉన్నాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.
ఇప్పుడు ఉద్యోగం పొందిన వాళ్ళందరూ కూడా ర్యాలీ పెట్టుకుని ఎంతమంది పార్టిసిపేట్ చేశారనేది కూడా మనం చూసాం. డిఎస్సికి సంబంధించి మీడియా మిత్రుల ద్వారా డిఎస్సికి సంబంధించి ఏ విధంగా అవతాకలు మారిని, పరీక్షలు రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా మెరిట్ లిస్ట్ మార్చారనేది మనందరం కూడా చూసాం. ఈరోజు ఎవరైతే లంచాలతో 25 లక్షలు 30 లక్షలు ఇచ్చి ఉద్యోగాలు పొందారో వాళ్ళలో చాలామంది ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించడానికి, ఎందుకంటే రేపు పొద్దుట ఇది కనుక దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరిగి సిట్టింగ్ ఎంక్వైరీ జరిగితే వారికి శిక్ష పడి ఊసలు లెక్కబట్టే పరిస్థితులు వస్తాయని సృష్టిస్తున్నారు. నిజంగా మీరు చెప్పినట్టు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, లోకేష్ చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా. మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు? కొన్ని సిట్టింగ్ జడ్జి అది విచారణ జరిపించు కదా. ఇప్పుడు మీరు ఒకటే, ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే వాదన చేసింది. మొదట్లో దేశంలో ఉన్న యువత అందరూ కూడా జంజీ స్ఫూర్తితో జంజీ వారు మొదలుపెట్టి జంతర్ మంతర్ దగ్గర చేయి కలిపి కథను తొక్కితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అధికారం శాశ్వతం అనుకుని ఇది ప్రజాస్వామ్యం కాదు రాచరికం అనుకుని ఈ విధంగా మళ్ళీ కొత్త కృత్రిమ ఉద్యమాన్నే కాదు న్యాయ వ్యవస్థలను లొసుగులను కూడా ఆసరాగా తీసుకుని ఈరోజు కేసులు బనాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్, లోకేష్ చర్చకు రమ్మని సవాల్ చేశారు. అన్యాయమైపోయిన అభ్యర్థులు చర్చకు వస్తామని చెప్పి ప్రతి సవాల్ చేస్తే ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరూ తోకముడిచారు. ఆ విధానాన్ని ఎలా చూస్తారు? లోకేష్ చేసే సవాళ్ళన్నీ కూడా సత్తా లేని సవాళ్ళు. ఒక సమర్థవంతమైన మంత్రి అయితే సమర్థవంతంగానే డిఎస్సి నిర్వహణ అనేది జరిగేది. సత్తా లేని సవాళ్ళ గురించి చేసి అబాస్ పాలవద్దని లోకేష్ గారికి మనవి చేసుకుంటాం. ఎందుకంటే మీరు చర్చకు వస్తే ఎక్కడైనా సరే 175 నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 145 నియోజకవర్గాల్లోని కూడా డిఐసిలో మోసపోయిన అభ్యర్థులు కానీ ఫీజు రియంబర్స్మెంట్స్ రాక ఈరోజు ఆవేదన గురో మీ మాటలు నమ్మి, మీ మోసపూరిత హామీలు నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిన యువత కూడా ఈరోజు మీతో చర్చకు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాని నిరుద్యోగ విద్యార్థులు కూడా మీతో చర్చగా ఉన్నారు. మీరు ఎక్కడైనా ప్లేస్ మీరు ఎంచుకుని 175 నియోజకవర్గాల్లోని ఏ నియోజకవర్గ సెంటర్లోనైనా సరే మీరు, మీ ప్రభుత్వ పెద్దలు, మీ అధికారులు చర్చకు రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు విద్యార్థులు కూడా మీతో చర్చించడానికి, మీ అవినీతి భాగోతాన్ని బట్టబలి చేయడానికి ఈ రాష్ట్రంలో యువత అంతా కూడా కంకణం కట్టుకుని ఉన్నారు. జంజీ స్ఫూర్తితో మీ తాట తీయడానికి కూడా యువత సిద్ధంగా ఉన్నారు. ఇది డిఎస్సికి సంబంధించింది ఎంతమంది? 15,000 నుంచి 16,000. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలన్నీ 138,500. జగన్మోహన్ రెడ్డి గారు 5 నెలల కాలంలో 2019 మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 2019 అక్టోబర్ 2వ తారీఖు మహాత్మా గాంధీ జయంతి నాటికి 138,500 మందికి ప్రభుత్వ ఉద్యోగులుగా, పర్మనెంట్ జాబ్స్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇదే పద్ధతిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా పారదర్శకంగా కండక్ట్ చేసి ఒక నయా పైసా లంచం లేకుండా, ఒక రికమెండేషన్ లేకుండా చాలా పారదర్శకంగా మెరిట్నే, అర్హతనే ప్రమాణకంగా తీసుకున్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈరోజు ఈ పెద్ద మనుషులు చెప్తున్నారే పెట్టుబడులు ప్రైవేట్ రంగంలో, ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే ఇక్కడ నిన్న కూడా చూసాం. ఈరోజు ఈనాడు పత్రికలో చూస్తే మీకు తెలుస్తుంది. ఈరోజు ఈనాడు పత్రికలు ఏం రాశారు? అదానీ డేటా సెంటర్ మొదటి విడతగా 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. దాని అంకురార్పణ చేసింది ఎవరు? ఆ ఒప్పందం చేసింది ఎవరు? ఆ రోజు ది గ్రేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 13,43,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పుతున్న సొల్లు కవర్లన్నీ కూడా ఆ పత్రికలు మోస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు కూడా 90% పైగా జరిగిన శంకుస్థాపనలు కానీ, ప్రారంభోత్సవాలు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పెట్టుబడుల్లో భాగంగానే. వీళ్ళు ఏదైనా పెట్టుబడులు తీసుకొచ్చారు, వీళ్ళు ఏదైనా ఒప్పందాలు చేశారంటే ఏం చేశారంటే బోగస్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి బ్యాంకులను లూటీ చేయడం కోసం ఫేక్ ప్రొఫైల్